మాది కుక్కునూరు మండలం సీతారామనగరం అండి. మా తాతయ్య గారి పేరు ఏలూరు రామయ్య. ఆయనకి 60 ఎకరాల భూమి ఉంది. 5 కుమారులు, 2 కుమార్తెలు. 2 కుమార్తెలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. 5 కొడుకులకి 60 ఎకరాల భూమి సమానంగా పంచాలి. మా తాతయ్య గారు లేరు, చనిపోయారు. భూములు ఆస్తి పంపకాలు జరగకుండానే మా తాతయ్య గారు చనిపోయారు. కానీ ఇప్పటివరకు మా పెదనాన్న ఆధ్వర్యంలో మొత్తం 3 అన్నదమ్ముళ్ళు. మా నాన్నగారు రెండో అతను 2000 సంవత్సరంలో చనిపోయారు. 3 ఆడపిల్లలం మేము. తర్వాత మా మూడో బాబాయి ఏలూరు ముక్తేశ్వరరావు, అతనికి 2 పిల్లలు, మగపిల్లలు 2. 2000 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోగానే మమ్మల్ని, మా ముక్తేశ్వరరావు బాబాయిని ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసి 3 అన్నదమ్ములు కలిపి 2000 సంవత్సరం కాడ నుంచి 3 అన్నదమ్ములు 60 ఎకరాల భూమిని కుమ్మక్కై మొత్తం ఆస్తిని అనుభవిస్తున్నారు సార్. కానీ మాకు ఇప్పటివరకు కూడా ఏమి ఇవ్వలేదు సార్. అసలు 1 రూపాయి కూడా ఇప్పటివరకు మేము 20 సంవత్సరాలు బట్టి కూడా ఆ భూమి మీద మేము ఏమీ తినలేదు సార్. ఇద్దరము తినలేదు సార్. మా బాబాయ్ గారు, మేము. మా నాన్నగారి పేరు ఏలూరు మోహన్ రావు, మళ్ళీ మా బాబాయ్ పేరు ఏలూరు ముక్తేశ్వరరావు. మా ఇద్దరికి మాత్రానికి ఎటువంటి న్యాయం జరగలేదు సార్ 25 సంవత్సరాలు బట్టి కూడా. మేము ఏదన్నా మాకు కావాలి అని అడగడానికి వచ్చినా మమ్మల్ని బెదిరించి భయపెట్టి పంపించేస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. ఇప్పటివరకైనా మాకు న్యాయం చేస్తారని ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టాం సార్. కానీ మాకు ఎటువంటి న్యాయం జరిగేలా లేదని మేము భరించలేక ఎన్నో కష్టాలు పడి పెరిగాం సార్ మేము. మా అమ్మను, మా పిన్ని మమ్మల్ని కూలికి పోయి అసలు తిండి కూడా సరిగా ఉండేది కదా సార్. వాళ్ళ కడుపులు మార్చుకొని మమ్మల్ని సాదారు సార్. కానీ మాకు మాత్రానికి ఎన్ని బాధలు పడో పెరిగాం సార్. ఇప్పుడు కడుపు మండింది సార్. వాళ్ళు అలా బతుకుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. అప్పుడే మేము చచ్చిపోయినాం సార్. వాళ్ళు అన్నం తినకుండా మాకు పెట్టినప్పుడే మేము చచ్చిపోయినాం సార్. మేము బ్రతికున్నా అప్పుడే చచ్చిపోయిన వాడితో సమానం సార్. కానీ ఇప్పుడు పెద్ద బలమైంది సార్. ఇప్పటికన్నా వాళ్ళకి పాప ఏదో ఒక రకంగా మేము సంతోష పెట్టాలని చూస్తున్నాం సార్, మా అమ్మని, మా పిన్నిని. కానీ వీళ్ళు మాత్రానికి మమ్మల్ని ఇక్కడికి వస్తే సార్, ఇక్కడ చెట్లు నరుకుతున్నారని తెలిసి మేము ఇక్కడికి వస్తే సార్ మీకు ఏం సంబంధం లేదని పంపించేస్తున్నారు సార్ మమ్మల్ని. మీరు ఏం చేస్తారో చేసుకోకుండా అని అన్నారు సార్. అయితే మాకు బాధ అనిపించి మేము ఏలూరు వెంకటేశ్వరరావు, ఏలూరు శ్రీనివాసరావు, ఏలూరు రామకృష్ణ వచ్చి మాకు న్యాయం చేసే వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమని సార్ 5 రోజులైంది సార్ వచ్చి. మేము వచ్చిన రోజే చెప్పాం సార్. వాళ్ళు వచ్చి ఏదో ఒక న్యాయం చేసి తప్ప ఇక్కడ నుంచి కదలమని చెప్పినాం సార్. ఆల్రెడీ ముందే చెప్పిన వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు మా గురించి ఏమీ అసలు పట్టించుకోవట్లేదు సార్. చస్తే చచ్చారు, అక్కడే పడి సావండి అంటున్నారు సార్. ఇప్పటికి కూడా సార్ అక్కడ చస్తే మాత్రానికి అక్కడే పడేసి బొంద పెడతాం తప్ప మేము ఆస్తులు ఇవ్వము, మీకేం సంబంధం లేదంటున్నారు సార్. మాకు ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగలేదు సార్. ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మా సమస్యల గురించి అడిగినందు కూడా లేదు సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగదు సార్. అందుకే మేము ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నాం సార్. మాకు న్యాయం జరగకపోతే మేము తగలబెట్టుకొని చచ్చిపోతాం అన్నా కానీ కూడా వాళ్ళకి ఇంత కూడా పట్టించుకోవట్లేదు సార్. చచ్చిపోతే కూడా పక్కన పడేసి అక్కడే బొంద పెడతాం తప్ప మీకేమి ఇవ్వమని మాట్లాడుతున్నారంట సార్. ఇప్పుడు మా రిలేటివ్స్ నుంచి కూడా మాకు తిట్టుకాల్సి వచ్చినాయి సార్. అయినా కానీ మేము చచ్చిపోయినా పర్లేదని ఇక్కడ నుంచి కదలట్లేదు సార్. ఇక్కడే ఉంటున్నాము. ఇప్పటి వరకు కూడా రాలేదు సార్. ఇక మాకు న్యాయం చేస్తారని కూడా లేదు సార్. ఏలూరు వెంకటేశ్వరరావు అనే అతను మా పెద్దనాన్న సార్. అతను చాలా పెద్ద మనిషి సార్ ఈ ఊర్లో. కానీ ఈ ఊర్లోకి మాత్రం కాలు పెట్టడానికి, ఆయన తలెత్తుకొని కాలు పెట్టే అంత మాత్రానికి ఆయనకి ధైర్యం లేదు సార్. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ఊర్లో కూడా ఆయన తలెత్తుకొని కాలు పెట్టట్లేదు అంటే ఆయన ఎంత దరిద్రమైన స్థితిలో ఉంటే మీరే అర్థం చేసుకోండి సార్. ఎన్నో చేసిండు సార్. ఎందుకంటే ఊళ్ళోకి వస్తే తన్నే అంత దరిద్రమైన బతుకు సార్ అయింది. అందుకే ఇక్కడ కాలు పెట్టట్లేదు. ఇక్కడికి రాడట. మమ్మల్ని మాత్రానికి ఎక్కడికెక్కడికో రమ్మని పిలుస్తున్నాడు సార్. పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మని పిలుస్తున్నాడు సార్. అక్కడ మాకు సివిల్ కేసు ఇది జరగదని మాకు ఆల్రెడీ చెప్పేశారు సార్. అతను మాత్రం అక్కడికే రమ్మని పిలుస్తున్నాడు సార్. మమ్మల్ని ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు సార్. మమ్మల్ని ఇప్పుడు చంపడానికైనా వాళ్ళు రెడీగానే ఉన్నారు సార్. అయితే మేము ఇంతవరకు వచ్చినాం సార్. ఇక మా వల్ల కాదు సార్. 5 రోజులు బట్టి ఆడపిల్లలము, 3 చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ ఉండబట్టి 5 రోజులు అవుతుంది సార్. అయినా కానీ మమ్మల్ని తిరిగి చూసిన పాపం లేదు సార్ ఒక్కళ్ళు కూడా. మాకు ఎవరైనా ఊరు వాళ్ళు సాయం చేద్దామని చూసినా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. అందుకే మేము ఇక్కడ నుంచి అసలు ఇప్పటి నుంచి వెళ్ళాం సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు మాకు బాధ లేదు సార్. ఇక మా వల్ల కాదు సార్ భరించడం. మేము ఈ రోజు నుంచి అయితే రేపటి నుంచి జమాయిల చెట్లు నరకడం అయితే స్టార్ట్ చేస్తాం సార్. మాకు ఇబ్బంది ఏదన్నా నరికేటప్పుడు అడ్డం వచ్చినా కానీ మేము ట్రాక్టర్లు లోడ్ వేసుకొని మేము అమ్ముకుంటాం సార్. ఎందుకంటే 25 సంవత్సరాలు బట్టి కూడా మేము రూపాయి తినలేదు సార్. ఇప్పుడు మాత్రానికి జమాయిల మొక్కలు మాత్రం మొత్తం మాకే కావాలి సార్. దీన్ని మాత్రం ఎవరు ఆపలేదు సార్. ఒకవేళ మాకు అడ్డం పడి మమ్మల్ని ఏమైనా ఆపాలని చూసినా, మా లోడుని ఏమైనా ఆపాలని చూసినా కానీ, ఎక్కడ మా కాంట్రాక్టర్ని ఎవరైనా బెదిరించినా, మాకు దగ్గర పనిచేసే వాళ్ళని బెదిరించినా కానీ మేము ఇక్కడ పెట్రోల్ కూడా రెడీగా పెట్టుకున్నాం సార్. మేము ఆల్రెడీ చచ్చిపోయినాం సార్. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చనిపోయేది ఏం లేదు. పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకుని చిన్నపిల్లలతో సహా చచ్చిపోతాం సార్. అందులో మాత్రం మార్పే లేదు. వాళ్ళు ఊరికే బెదిరిస్తున్నారు అనుకుంటున్నారు కదా సార్. మా కడుపు మండింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని కష్టపడి పెంచారు సార్. ఇప్పుడు వాళ్ళని సుఖపెట్టకపోతే మేము బతికి కూడా అనవసరం సార్. అందుకే చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చినాం సార్. అక్కడ ఎవరైతే మమ్మల్ని మేము లోడ్ వేసుకుని వెళ్తుంటే అధికారులు కానీ వాళ్ళు మాకు ఏలూరు వెంకటేశ్వరరావు, ఏలూరు శ్రీనివాసరావు, ఏలూరు రామకృష్ణ, ఏలూరు రమేష్ కానీ మాకు ఎవరన్నా వాళ్ళ వల్ల తప్ప మాకు ఎలాంటి ప్రమాదం లేదు సార్. వాళ్ళు చంపడానికి కూడా రెడీగా ఉంటారు సార్. ఎందుకంటే మేము చచ్చిపోయినా పర్లేదు కానీ సార్ ఆడపిల్లలను వాళ్ళకి భూమి మీద ఒక్క రూపాయి పోయినా కానీ వాళ్ళు తట్టుకోలేరు సార్. అందుకే మమ్మల్ని చంపడానికి ఖచ్చితంగా వస్తారు సార్. వాళ్ళ వల్ల మాకు ప్రమాదం ఉంది. ఇవాళ వీడియో చేస్తున్నాం సార్. రేపు బతుకుంటామో లేదో కూడా మాకు తెలియదు సార్. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు సార్. మమ్మల్ని చంపడానికైనా సిద్ధపడతారు. ఈ భూమి మీద ఈ కట్టె మీద చెయ్యేసినా కానీ మమ్మల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు సార్. మాకు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కానీ వాళ్ళదే సార్ రెస్పాన్సిబిలిటీ.
మేము మాత్రం చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యే ఇక్కడ కూర్చున్నాం సార్. ఆడపిల్లలు అర్ధరాత్రి ఇక్కడ 5 రోజులు బట్టి కూర్చుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్, ఎంత తెగించొచ్చి ఎంత బాధలు పడి వచ్చి ఇక్కడ కూర్చున్నారో మీరు అర్థం చేసుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఎవరు న్యాయం చేయలేరు సార్. మీరే న్యాయం చేయగలరు. మేము రేపు చచ్చిపోయినా మాకు పర్లేదు సార్, మాకేం బాధ లేదు. మా అమ్మ వాళ్ళు, మా అమ్మ మా పిన్ని సంతోషంగా ఉంటే మాకు చాలు సార్. మాకు అంతకు మించి ఏం అవసరం లేదు. మీ ప్రాణాలైనా కానీ వాళ్ళ కోసం ఇవ్వడానికి. ఎందుకంటే సార్ వాళ్ళు ఎంత బాధలు పడి పెంచారో మాకు తెలుసు సార్. అన్నం కూడా తినలేదు సార్ సరిగ్గా. వాళ్ళ కడుపులు మార్చుకుని మాకు పెట్టారు సార్. అవన్నీ మేము చూస్తూనే పెరిగినాం సార్. వాళ్ళకి ఏదన్నా వాళ్ళు సంతోషపెట్టకపోతే మేము పుట్టి మేము బతికి కూడా వేస్ట్ సార్. మా వల్ల కాదు సార్. ఇక మేము పెట్రోల్ పూసుకుని తగలబెట్టుకుని చచ్చిపోతాం సార్. ఎందుకంటే మేము అన్నిటికీ తెగించే ఇక్కడ వచ్చి మీరు అర్థం చేసుకోండి సార్. ఆడపిల్లలు 5 రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నారంటే ఎంత 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 బాధ కలిగి ఇక్కడ ఉంటున్నారో మీరు అర్థం చేసుకోండి సార్. మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్ముతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఎవరి వల్ల న్యాయం జరగదు సార్. మీరు చచ్చిపోయినా పర్లేదు సార్. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీరు న్యాయం చేస్తారు నమ్మకంతో మేము చేయాలనుకున్నది చేస్తున్నాం సార్. మీరు న్యాయం చేస్తే చాలు సార్. అంతకు మించి మాకు ఏ అవసరం లేదు సార్.